రెండవది, శరీర అవయవంలో ఉన్న నియమం. నిన్ను చెరబెట్టాలి అనుకుని, నీ లోపరుచుకోవాలనుకున్నప్పుడు మనసులో ఉన్న నియమముతో నువ్వు చూడాలి. ప్రభు రక్తము చేత విడిపింపబడిన వాడివి. నువ్వు ఆ నియమానికి దాసుడు అవ్వటానికి నువ్వు శరీరానుసారుడివి కాదు అని ఆ నియమాన్ని నువ్వు గ్రహించాలి. అయితే అది శరీరములో ఉన్నది అనేది నువ్వు గ్రహించాలి అంటే నీ శరీరములో మంచిది ఏది నివసింపదనేది నువ్వు ఒప్పుకోవాలి. ఒక రోజున ఒక మాట అంటావు, ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, సాతానుడు మెరుపు వలె పైనుండి క్రింద పడుట నేను చూచాను, ఐ హావ్ నథింగ్ టు డూ విత్ హిమ్, వానిది నాలో ఏమీ లేదన్నాడు. మన జీవితాల్లో అది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆకలి వేయలేదా, దప్పిక వేయలేదా? ఒక నియమాన్ని కదిలించడానికి అపవాది వచ్చాడు. అదేంటో తెలుసా? నీకు ఆకలి వేసింది, నువ్వు రాళ్లను రొట్టెగా చేసుకోవని యేసు ప్రభువులో ఒక నియమాన్ని కదిలించాలని వచ్చాడు వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు ఈ రెండు విషయాలు, ఆయన 100కి 100 దేవుడు, 100కి 100 మనిషి. ఆయన ఆ నియమాన్ని లోపరచక ఈ నియమంతో ఆ నియమాన్ని లోపరిచాడు. నువ్వు ఎప్పుడైతే ఈ నియమంతో ఆ నియమాన్ని లోపరిచి చెరపట్టుకుంటావో వాడు నీ నొగ్గ నుంచి వెడలిపోతాడు. నువ్వు గట్టిగా అరిసి చప్పట్లు కొడితే కాదు వెళ్ళిపో. నువ్వు నియమాన్ని హ్యాండిల్ చేయడం తెలుసుకోవాలా, డామినేట్ చేయడం నేర్చుకోవాలా.